నీతిని అర్థం చేసుకోవడం ఎప్పుడూ సులభం కాలేదు. నైతికతకు చాలా ప్రాధాన్యత ఉన్న ప్రస్తుత కాలంలో ఇది మరింత సులభం. నీతి అంటే తప్పు, ఒప్పుల శాస్త్రమని భావించబడుతుంది. కానీ తరచుగా సరైన తప్పుల మధ్య విభజన రేఖ సన్నగా ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుత యుగంలో, అంటే కలియుగంలో, ఒక వ్యక్తి సమాజం కంటే తన గురించే ఎక్కువ శ్రద్ధ వహిస్తాడు. నీతిశాస్త్రం అకస్మాత్తుగా ప్రాచుర్యం పొందుతుండగా, వాటి అభ్యాసం ఆశించిన స్థాయిలో లేదు. సామాజిక శాస్త్రాలలో అత్యంత ఆధునిక విషయాలలో ఒకటైన నిర్వహణలో, నైతిక నిర్వహణ పద్ధతులపై దృష్టి అకస్మాత్తుగా పెరిగింది. నీతి కమిటీల నుండి నైతిక శిక్షణ వరకు, కార్పొరేట్ సంస్థలు మరియు వ్యాపార నాయకులు ఉద్యోగుల వైపు నుండి నైతిక ప్రవర్తనను నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏది నైతికమైనది, ఏది కాదో అనే దానిపై విమర్శలు వస్తున్నప్పటికీ, అనైతిక పద్ధతులకు సంబంధించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. వార్తాపత్రిక కథనాల నుండి ఎలక్ట్రానిక్ మీడియా వరకు ప్రతిరోజూ బహిర్గతం అవుతున్న వార్తల వరకు, మన దైనందిన జీవితంలో భాగమైన నైతిక ప్రవర్తనపై వ్రాయబడిన మరియు చర్చించబడిన సంపుటాలను మనం కనుగొంటాము. అయినప్పటికీ నైతికమైనది ఏమిటి మరియు ప్రజలు ఎందుకు అనైతికంగా ప్రవర్తిస్తారు వంటి ప్రశ్నలకు సమాధానం లేదు. అయితే, నైతికత అంటే ఏమిటో నిర్వచించడంలో మనం దృష్టి పెట్టలేకపోయినా, ఒక చర్య లేదా చర్య మనం చూసినప్పుడు లేదా విన్నప్పుడు అది నైతికమైనదా కాదా అని ఖచ్చితంగా చెప్పగలం. ఇది చర్య మరియు సందర్భం రెండింటికీ సంబంధించినది. సందర్భం లేదా సంఘటన కంటే, ఉద్దేశమే నైతికతను నిర్వచిస్తుంది. నిర్వహణ సాహిత్యంలో ఆ పెద్ద సంపుటాలు మరియు సూచనలు నీతిని స్పష్టంగా వివరించలేకపోవచ్చు లేదా ఆ అంశానికి న్యాయం చేయలేకపోవచ్చు. గోస్వామి తులసీదాస్ రాసిన రామచరితమానస్ అనే పురాతన భారతీయ గ్రంథం, రాముని జీవితగాథ మరియు కాలాలు, నీతి శాస్త్రంపై చెల్లుబాటు అయ్యే సూచన పుస్తకం కావచ్చు. దేశంలో ఇటీవల రామనవమి జరుపుకున్నారు మరియు ఇది శాస్త్రీయ గ్రంథం నుండి పాఠాలు నేర్చుకోవలసిన సమయం. బహుశా, రామరాజ్యం అనే వ్యక్తీకరణను రూపొందించడానికి రాముడి పాలన ఆదర్శ నియమం అని ఈ భావన ఉండవచ్చు. సామాజిక నటులు తమ చర్యలను ఆదర్శంగా నిర్వర్తించినప్పుడు సమాజం ఆదర్శంగా చెప్పబడుతుంది. అంటే వారు వారికి కేటాయించిన పాత్రలను సరైన మార్గంలో పోషిస్తారని అర్థం. కానీ సరైన మార్గం ఏమిటో తరచుగా స్పష్టంగా ఉండదు మరియు నైతిక సందిగ్ధతలు తలెత్తుతాయి. రామచరితమానస్ చదవడం వల్ల ఒక నిర్దిష్ట పాత్రకు ఏది సరైనది, ఏది తప్పు అనే దానిపై స్పష్టమైన అంతర్దృష్టి లభిస్తుంది. ఒకే వ్యక్తి అనేక పాత్రలు పోషించడం అత్యంత కష్టం, మరియు ఒక పాత్ర యొక్క డిమాండ్లు మరొక పాత్ర యొక్క డిమాండ్లతో విభేదించినప్పుడు సందిగ్ధతలు తలెత్తుతాయి. రామచరితమానస్ ఈ పాత్ర సంఘర్షణలను అందమైన అంతర్దృష్టులతో పరిష్కరించడానికి మనకు సహాయపడుతుంది. కొడుకుగా రాముడు, భర్తగా రాముడు, రాజుగా రాముడు, సోదరుడిగా రాముడు మరియు తండ్రిగా రాముడు ఇలాంటి అనేక సంఘర్షణలను ఎదుర్కొన్నాడు. వాటిని పరిష్కరించడం అంత సులభం కాదు, అయినప్పటికీ అతను ఈ పాత్రలన్నింటి అంచనాలను ఉత్తమ మార్గంలో అందుకోగలిగాడు. రాముడిని బహిష్కరణకు వెళ్లమని అడిగినప్పుడు, అతనికి ఎంపికలు ఉన్నాయి. అయినప్పటికీ అతను ఆదర్శ మార్గాన్ని ఎంచుకున్నాడు. అదేవిధంగా, అతని తమ్ముడు భరత్ కూడా అనేక నైతిక సందిగ్ధతలను ఎదుర్కొన్నాడు, కాని అతను వాటిని అత్యంత నిష్పాక్షికంగా మరియు ఆదర్శవంతంగా పరిష్కరించాడు. రాముడి భార్య సీత, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులకు కూడా ఇది వర్తిస్తుంది. రాముడి ఇతర ఇద్దరు సోదరులు. కొన్నిసార్లు, సాధారణ పాఠకుడికి, ఈ వ్యక్తుల చర్యలు సామాజిక వాంఛనీయత ప్రమాణాలకు అనుగుణంగా లేనట్లు కనిపిస్తాయి. కాని అదే రామచరితమానస్ యొక్క ఖచ్చితమైన పాఠం. సామాజికంగా కావాల్సినవి ఎల్లప్పుడూ నైతికంగా కావాల్సినవి కాకపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.